హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. సో ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే నా మార్నింగ్ ఇలా స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఈరోజు త్వరగా లేచాను. సో ఎందుకంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలి, అందుకు నేను త్వరగా లేచాను. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు వేసుకుంటున్నాను. ఇడ్లీలు అండ్ పల్లి చట్నీ ఉంది నా దగ్గర అనేసి. సో ఇక్కడైతే నేను నాకు మా హస్బెండ్కి మొత్తం ఇంట్లో అందరికీ అయితే నేను ఇడ్లీ వేసేసుకున్నాను అనమాట. లంచ్లోకి ఇడ్లీ వేసుకుని పాలు అది కాసుకుంటున్నాను ఎర్లీ మార్నింగే. ఫ్యాట్ మీకు తెలుసు కదా, ఒకటి ఫుల్ ఫ్యాట్ పెట్టుకుంటాను. సో అదైతే నెయ్యి కోసం అనమాట. మా అబ్బాయికి నెయ్యి ఉండాలి అనేసి వాడైతే ఓన్లీ గేదె నెయ్యే తీసుకుంటాడు. ఆవు నెయ్యి కొంచెం కమ్మటి స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది అనేసి వాడైతే ఆవు నెయ్యి అయితే తీసుకోడు. సో అందుకు నేను బఫెలో మిల్క్ అయితే ఆర్డర్ పెట్టుకుని అది నేను తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసేమో ఫ్యాట్లెస్ అయితే 2 అనమాట. అవి మా కోసము పెరుగు అవి తోడేసుకుంటాను. సో అవే అందరికీ అనమాట. సో ఇక్కడైతే పాలు కూడా కాసేసుకున్నాను. సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అవి చూసాను. యాక్చువల్గా నిన్న మేము గోల్డ్ షాప్కి వెళ్ళాం కదా, జ్యువెలరీ షాప్కి వెళ్ళి షాపింగ్ అది అనేసుకుని నిన్న బయటకు వెళ్ళడం వల్ల నేనైతే చూసుకోలేదు. సాటర్డే అంతానేమో రిలేటివ్స్ వచ్చారు, సండే అంతానేమో బయట తిరగడము. సో అలా అయిపోయింది. వెజిటేబుల్స్ ఉన్నాయో లేదా అని కూడా నేను చూసుకోలేదు అస్సలు. నేను ఎప్పుడు అలా ఉండను చూసుకోకుండా. సో బట్ ఏమీ లేవు. సో నా దగ్గర అయితే ఒక పొటాటో, ఒక ఆనియన్ అయితే ఉంది. పచ్చిమిర్చి ఉన్నదిలేండి. పచ్చిమిర్చి నా దగ్గర ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ప్రతి దాంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తూనే ఉంటాను. సో నేను ఎక్కువ తెచ్చుకుంటాను. అవి ఎలాగో పాడవ్వవు. ఆనియన్స్ కూడా నేను ఎక్కువ తెచ్చుకుంటాను, అవి పాడవ్వవు. నేను 2 kgs తెచ్చుకుంటాను. 2 weeks కోసం ఒకేసారి ఆనియన్స్ అయితే తెచ్చేసుకుంటాను. కానీ సో ఈ వీకెండ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే చూసుకోలేదు వెజిటేబుల్స్ లేవనేసి. సో నేనైతే ఇంకా నాకు ఒక పొటాటో ఆనియన్ ఉంది కదా అనేసి నేనైతే పొటాటో ఆనియన్ మసాలా కర్రీ అయితే చేసుకున్నాను సింపుల్గా. చాలా సింపుల్ రెసిపీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు. రెసిపీ వచ్చేసి ఏం లేదండి, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటో, ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని పొటాటో లైట్గా మగ్గే వరకు ఉంచి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సాల్ట్, కారం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని సో నేనైతే కుక్కర్ విజిల్స్ పెట్టేసుకున్నాను. జస్ట్ 4 విజిల్స్ అనమాట. సో అంతే, చాలా సింపుల్ కర్రీ. సో కరెక్ట్గా నాకు తగ్గట్టు ఉన్నది, కరెక్ట్ సరిపోయింది. ఒక పొటాటో చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. మాకు ఒక పొటాటో సరిపోద్ది మా ఇంట్లో ముగ్గురికి. ఇక్కడైతే నేను లంచ్లోకి అయితే మా హస్బెండ్ అయితే రైస్ తీసుకెళ్ళారు ఖచ్చితంగా, అది కన్ఫర్మ్ చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే ఓన్లీ రోటీయే తీసుకుని వెళ్తారనేసి. సో నేనైతే ఇక్కడ అతనికి రోటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ అయితే కర్రీ అవుతుంది, ఇంకో సైడ్ అయితే నేను రోటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే కుక్కర్ అయితే 4 నుంచి 5 విజిల్స్ వేయించుకున్నానండి. సో పొటాటో మెత్తగా ఉడకాలనేసి. ఇక్కడ నేను రోటీలు కూడా కాల్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ రోటీ అయితే కొద్దిగా మాడింది. సో ఇక్కడైతే రోటీలన్నీ కాల్ చేసుకుని నేను ఇక్కడ స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను. ఒక యాపిల్ అయితే తీసుకున్నాను ఈరోజు స్నాక్స్ బాక్స్కి. ఇక్కడైతే నా కొత్త ఫ్యాన్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. కిచెన్లో ఇప్పుడు ఎంతసేపు అన్నా ఉండొచ్చు. యాక్చువల్గా ఏమయ్యేదంటే కొద్దిగా వర్క్ చేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి లేదా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి వచ్చి, సో అక్కడ కిచెన్ ఏంటంటే బాగా కవర్డ్ అయిపోయి ఉంటుంది, మాది బాగా కవర్ అయి ఉంటుంది. సో లాబీ సైడ్కి వచ్చింది. సో మాకు గాలి అది ఏమీ రాదు. యాక్చువల్గా విండో తీస్తే లైట్గా వస్తుంది, బట్ అంతలా రాదు. సో దానివల్ల ఏమవుతుందంటే నేను ఏదైనా చిన్నగా పని చేసుకోవడం, మళ్ళీ ఏసీలోకి వెళ్ళడం రావడం, ఫ్యాన్ దగ్గర కూడా ఉక్కపోసేసేది, అంతలాగా ఉక్కపోస్తుంది అనమాట కిచెన్లో. సో అందుకనేసి ఇక్కడైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను పెట్టేసానండి, చపాతీ పెట్టాను అండ్ ఇంకొక దాంట్లో అయితే కర్రీ పెట్టాను. నేను అవి ఫ్యాన్ కింద పెట్టడానికి వెళ్ళాను, ఎందుకంటే కొంచెం చల్లారాలి, లేదంటే స్మెల్ కింద వచ్చేస్తుంది కదా. సో అందుకనైతే చల్లారింది పెడతాను. సో ఇంకొక చిన్న బాక్స్లో అయితే నేను ఒక జిలేబీ అయితే ప్యాక్ చేశాను. మా హస్బెండ్ స్వీట్స్ ఇష్టం, బట్ స్వీట్స్ ఇప్పుడైతే తీసుకోవట్లేదు. మా హస్బెండ్ కొంచెం అవాయిడ్ చేస్తున్నారు, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండకుండా అనేసి, అందుకే స్వీట్స్. సో నేనైతే ఒక జిలేబీ పెట్టాను అతనికి. ఇక్కడ వచ్చేసి నేనైతే కోకోనట్ వాటర్ తీసుకుంటున్నానండి. మార్నింగ్ వచ్చి కోకోనట్ వాటర్ తీసుకుందాం అనేసి బాగా వెయిట్ చేసింది. సో అందుకు నేను తాగేసాను, మిగిలింది అయితే మా అబ్బాయికి పోసాను. ఇంకొక పోండా అయితే తీసుకుని
ఇక్కడైతే కోకోనట్ వాటర్ పోసుకున్నాను. యాక్చువల్గా ఈరోజు పెద్ద షూట్ ఏం చేయలేదు. ఇక్కడ కొద్దిగా జిలేబీ మిగిలితే నేను తిన్నాను. నా ఫేవరెట్ అనమాట జిలేబీ. సో లంచ్లోకి అయితే నా దగ్గర బగారా రైస్ అది ఉంది, ప్లస్ పొటాటో కర్రీ ఉంది, సాంబార్ ఉంది, రైస్ ఉంది. రైస్ కూడా పెట్టాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను పెద్దగా షూట్ ఏం చేయలేదండి, చాలా తక్కువ షూట్ చేశాను. సో కాఫీ తీసుకుని తర్వాత అయితే నేను రోబో ఆన్ చేశానండి. ఫస్ట్ తుడుస్తుంది. రోబో వల్ల అయితే నాకు చాలా వరకు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే కార్నర్స్ నుండి మొత్తం ఎడ్జెస్ అన్నీ తుడుచుకుంటూ వచ్చేస్తుంది. మొత్తం మోపింగ్ కూడా పెట్టేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇదైతే మోపింగ్ కూడా పెడుతుంది. నాకైతే ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనివల్ల నేను చాలా టైం సేవ్ చేసుకుంటున్నాను, ప్లస్ నా ఎనర్జీ కూడా సేవ్ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడైతే బట్టలు చాలా ఉన్నవి, చాలా లేవు, చాలా ఉన్నాయి అంటే ఓకే ఉన్నవి. సో ఒక మిషన్ అయితే వచ్చిందనమాట. నేను బట్టలన్నీ వేసేసుకున్నాను మిషన్వి. అవైతే నేను ఆరబెట్టుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. సో నేను మొన్న ఉతికిన కవర్స్ అవి ఉన్నాయి కదా, సోఫా కవర్స్, అవి కొన్ని బట్టలు అయితే ఉంటే అవి లోపల పెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే బట్టలన్నీ నేను ఆరబెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది వచ్చేసి మన మండే వ్లాగ్ అండి. సో మండే వ్లాగ్ యాక్చువల్గా ఇంతే షూట్ చేశాను. ఆఫ్టర్నూన్ నుంచి అయితే షూట్ చేయలేదు, బద్ధకం వచ్చేసింది. సో నేనైతే మొత్తం బట్టలు అవి ఉతికేసి తర్వాత అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. సో ఫ్రెష్ అప్ అవ్వడం ఖచ్చితంగా ఉండాలి కదా, కన్ఫామ్గా. ఇంత పని చేసుకున్నా కూడా ఇంత ఉక్కపోతలో ఖచ్చితంగా ఫ్రెష్ అయ్యి రావాలి. సో బట్టలు ఆరబెట్టుకుని అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్కి అయితే నేను టొమాటో పచ్చడి ఇంకా బోండాలు వేసాను అనమాట. మా హస్బెండ్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ తనకి ఈ బ్రేక్ఫాస్ట్ అంటే, ఈ టిఫిన్ అంటే. సో నేను అందుకే బోండాలు వేసుకున్నాను. పిండిని అయితే నేను మధ్యాహ్నమే కలిపి పెట్టుకున్నాను. అయినా సరే కొంచెం పిండి కొంచెం ఎక్కువ టైం కలిపి పెట్టుకుని ఉంటే దానికి అదే ఫర్మెంట్ అవుతుంది. సో ఇది చాలా తక్కువ టైం అయింది కదా. సో అందుకే ఏమైందంటే ఫస్ట్ వాయి వచ్చేసి సో మెత్తగా వస్తాయి అనమాట. సో నేనైతే దాంట్లో సోడా వేసుకోకుండా ఒక వాయి అయితే వేసుకున్నాను, ఎందుకంటే నాకు అలా ఇష్టము. సో మెత్తగా ఉండి లోపల ఎక్కువ ఉంటుంది కదా, సో నాకు అలా ఇష్టం అనమాట. ఇది కొంచెం మైదా కదండి. సో మైదా నేను ఇందులోనే యూజ్ చేస్తాను, ఎక్కువ మైదా మేము తినము. సో ఎప్పుడన్నా ఒకసారి అయితే వేసుకుంటాను నేను బోండాలు. సో నాకు అదైతే స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కదా, సో నాకు అందుకు ఇష్టం. ఫస్ట్ అయితే నేను సోడా వేసుకోకుండా ఒక వాయి అయితే వేసుకున్నాను. ఆ వాయి అయితే తీసుకుని నా కోసం నేను సైడ్ పెట్టేసుకుని మళ్ళీ కొద్దిగా జస్ట్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ అండి, ఒక ఫింగర్ని జస్ట్ ఇలా నీటిలో ముంచి సోడాలో ముంచితే ఎంత సోడా వస్తుందో అంతే సోడా వేసుకుని నేనైతే మిగిలిన బోండాలు అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత బాల్స్ లాగా ఎంత బాగా వచ్చినాయో. సో నేను మ్యాక్సిమం సోడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకే నేను నైట్ పిండిని కలిపేసి దాన్ని అయితే ఫర్మెంట్ చేసేసి మార్నింగ్ వేసుకుంటాను. సో అవి సోడా వేయకుండానే ఇలా ఫ్లఫీగా వస్తాయి. సో ఇప్పటికప్పుడు బోండాలు అన్నారు అనేసి నేను సోడా వేయాల్సి వచ్చింది. సో మా డిన్నర్ వచ్చేసి బోండాలు అనమాట, విత్ టొమాటో చట్నీ, పల్లి చట్నీ కూడా ఉంది. చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఈరోజు బోండాలు. మేబీ అప్పటికప్పుడు కలపడం వల్ల, కొద్దిగా పిండి కలపడం వల్ల అనుకుంటాను, చాలా టేస్ట్ అయితే వచ్చింది. సో మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను హ్యాపీ, మా హస్బెండ్ హ్యాపీ. సో ఇది వచ్చేసి మన మండే వ్లాగ్ అండి. చూసారు కదా, పెద్ద ఎక్కువ ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ నుండి. సో అయితే డిన్నర్ చేసేసి బ్రష్ అది చేసి అయితే పడుకున్నాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.